హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ ట్యూటర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ మొబైల్ తీసుకున్నా, ఫ్రెండ్స్ మొబైల్ తీసుకున్నా వాళ్ళు గ్యాలరీకి పాస్వర్డ్ సెట్ చేసి ఉంటారు, వీడియోస్కి, ఫైల్ మేనేజర్స్కి పాస్వర్డ్ సెట్ చేసి ఉండొచ్చు. బట్ మనం ఆ మొబైల్లో ఉన్న పిక్స్, వీడియోస్ చూడాలి అనుకుంటే సింపుల్గా చూడొచ్చు. కొన్ని ట్రిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వాటికి మనం ఏ యాప్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసినా వర్కౌట్ అవుతాయో అవ్వవో కూడా చెప్పలేము. అందుకు మనం ఏంటి అంటే, ఒకవేళ వాళ్ళు ఏమైనా సోషల్ మీడియా అన్లాక్ చేసి ఇస్తే, వాట్సాప్ అయినా, ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, ట్విట్టర్, హైక్ ఏదైనా పర్లేదు, అన్లాక్ చేసి ఇస్తే సోషల్ మీడియా ఓపెన్ చేసి ఇలా అప్లోడ్ చేసే బటన్, గ్యాలరీ అప్లోడ్ చేసే బటన్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి మనం వాళ్ళ మొబైల్లో ఉన్న ఇమేజెస్ అనేవి మనం ఇక్కడ నుంచి చూడవచ్చు. ఇమేజెస్, వీడియోస్ మనకు అన్నీ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి. సో ఒకవేళ ఇక్కడ కూడా మనకు ఓపెన్ అవ్వట్లేదు, ఓపెన్ అయ్యే ఛాయిస్ లేకుండా పాస్వర్డ్ కనిపిస్తుంది అంటే మనం ఇంకోటి ఏం చేయొచ్చు అంటే, ఇమేజెస్ ఎడిట్ చేసేవి ఏ యాప్ ఉన్నా కానీ ఇమేజెస్ ఎడిట్ చేసే యాప్ ఓపెన్ చేసి అందులో నుంచి ఒక ఇమేజెస్ని ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు నా మొబైల్లో ఇమేజెస్ ఎడిట్ చేసే యాప్స్ ఏం లేవు. సో ఇవన్నీ వర్కౌట్ అవ్వకుండా ఒక బెస్ట్ ట్రిక్ ఉంది, అది కన్ఫర్మ్గా వర్కౌట్ అవుతుంది. ఏంటి అంటే, ప్రతి మొబైల్లో మ్యాక్సిమం మనం క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేస్తున్నాం. సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. న్యూ ట్యాబ్లో ఇక్కడ URL ప్లేస్లో ఫైల్ ఎంటర్ చేసిన తర్వాత SD కార్డ్ అని ఎంటర్ చేసి స్టార్ట్ చేస్తే మనకు మొత్తం మన మొబైల్లో ఉన్న మెమరీ కార్డ్ డేటా, మళ్ళీ ఇంటర్నల్ మెమరీ డేటా కూడా ఇక్కడ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం నార్మల్గా మొబైల్లో పిక్స్ తీస్తే ఎందులో సేవ్ అవుతాయి, DCIMలో సేవ్ అవుతాయి. సో ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాం, DCIM ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాం. సో DCIM ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ ఏమున్నాయి, కెమెరాతో దిగినవి ఉన్నాయి, స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, అండ్ యూకామ్ పర్ఫెక్ట్, రిమైనింగ్ యాప్స్ ఉన్నాయి. సో ఇక్కడ కెమెరాతో మనం తీసిన వీడియోస్ కనిపిస్తున్నాయి, మనకి వీడియోస్ .mp4 అనే ఎక్స్టెన్షన్ ఉంది కదా, ఇవన్నీ వీడియోస్. ఇక్కడ మనకి ఇమేజెస్ ఏంటి, .jpg ఉన్నాయి కదా, ఇవన్నీ ఇమేజెస్. మనకి ఇక్కడ నుంచి అన్ని ఇమేజెస్ని మనం ఏ ఇమేజ్ కావాలి అన్నా చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనకు ఏ వీడియో కావాలి అన్నా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక వీడియో ఓపెన్ చేస్తున్నాం. సో ఇక్కడ వీడియో కన్ఫర్మ్గా ప్లే అవుతుంది. మనకు అలానే ఇమేజెస్ కావాలి అంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఏంటి, స్క్రీన్ షాట్ తీసిన ఇమేజెస్ ఉన్నాయి. సో ఈ ఇమేజ్ ఓపెన్ చేద్దాం. సో ఇలా ఇమేజెస్ ఏ ఇమేజ్ ఓపెన్ చేసినా మనకి ఇందులో నుంచి ఓపెన్ అవుతుంది. సో ఇలా మనం మొత్తం మొబైల్లో ఉన్న ఏ డేటానైనా మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయవచ్చు. సో ఇప్పుడు నార్మల్గా వీళ్ళు ఏం యూజ్ చేస్తారు, వీడియో డౌన్లోడ్ చేసుకోవడానికి. సో ఇక్కడ నుంచి ఈ యాప్ యూజ్ చేసి డౌన్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంకోటి ఏంటి, వాట్సాప్లో మీడియా ఉంది. ఆ మీడియాలో ఏంటి, మనకి ఇమేజెస్, మనం ప్రొఫైల్ పిక్ పెట్టుకునే వాట్సాప్ ఇమేజెస్, ఇవన్నీ వాట్సాప్లో సెండ్ చేసిన ఇమేజెస్. ఇక్కడ నుంచి మనకి ఏ ఇమేజ్ కావాలి అనుకున్నా మనం ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా వాళ్ళు మొబైల్ అన్లాక్ చేసినా కానీ మనం బ్రౌజర్ నుంచి ఆ ఇమేజెస్ని, వీడియోస్ని ఓపెన్ చేసి చూడవచ్చు. సో ఈ ట్రిక్ అనేది వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యే యాప్ లాకర్ యూజ్ చేసినా కానీ, వాళ్ళు ఏది యూజ్ చేసి లాక్ చేసినా, ఫొటోస్ని, వీడియోస్ని లాక్ చేసినా ఈ బ్రౌజర్ నుండి అయితే మనకు కన్ఫర్మ్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ పర్మిషన్స్ తీసుకునేప్పుడే ఇమేజెస్ పర్మిషన్స్ని, వీడియోస్ పర్మిషన్స్ తీసుకుంటుంది ఓపెన్ చేయడానికి. సో మనం ఇక్కడ నుంచి ఏదైనా ఓపెన్ చేయవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళు ఒకవేళ ఫైల్స్ సేవ్ అయి ఉంటే, డాక్యుమెంట్స్ సేవ్ అయి ఉన్నా, PDF ఫైల్స్ సేవ్ అయి ఉన్నా ఏవైనా ఓపెన్ చేయవచ్చు. సో ఇక్కడ మనం డౌన్లోడ్స్ ఓపెన్ చేస్తే, డౌన్లోడ్స్లో మనకు ఒకవేళ PDF ఫైల్స్, ఇక్కడ ఒక PDF ఫైల్ డౌన్లోడ్ చేస్తుంది. సో PDF ఫైల్స్ కూడా కనిపిస్తున్నాయి. డాక్యుమెంట్స్ ఏవైనా డౌన్లోడ్ చేస్తుంటే, PNG ఫైల్స్ డౌన్లోడ్ చేస్తున్నా, ఏ ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నా కానీ మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో ఏ ఇమేజెస్ అయినా మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.